ఫ్రెండ్స్, ఈరోజు మనం మనిషి జన్మ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. ఈ భూమి మీద ఒక మనిషి జన్మ తీసుకుంటున్నాం. జనన మరణాల వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో రుణాలు ఉన్నాయి, ఎన్నో బంధాలు ఉన్నాయి. ఏ బంధం బాధ్యత తీరకుండా ఈ జన్మకి ముక్తి మోక్షం రావు. మరి ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే మనం మన జన్మ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. అలాంటి జన్మ రహస్యం తెలుసుకోవాలి అంటే మనం ప్రతిరోజు కొంచెం సేపు ధ్యానం చేస్తూ ఉండాలి. అలా ధ్యానం చేస్తున్నప్పుడు మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తాం. అప్పుడే ఈ జన్మ రహస్యాన్ని తెలుసుకోగలుగుతాం. ధ్యానం మాత్రమే ఈ విషయాల్ని తెలిసేలా చేస్తుందా? ఇంకా ఏ విధానం లేదా? అసలు ధ్యానం ఎందుకు చేయాలి? ఎన్నో పూజలు, దానాలు, ధర్మాలు, ఆధ్యాత్మికతలో మనం ఉన్నాం కదా అని అనుకున్నంత మాత్రాన ఈ విషయాలకు అర్థం తెలియదు. మన అంతరంగ ప్రయాణమే మనకి మార్గం చూపిస్తుంది. ఈ జన్మ తీసుకుంది మనం కేవలం సంపాదన కోసమో, బంధాల్ని పెంచుకోవటం కోసమో. ఒక వ్యక్తి మరణించినప్పుడు తన చుట్టూ ఉన్న బంధాలు, బాధ్యతలు మరి అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఏమైపోతున్నాయి? అవన్నీ మనం తీసుకెళ్ళట్లేదుగా. ఆ జీవికి ముక్తి మోక్షం వస్తుందని మనం పిండ ప్రదానాలు, పుష్కరాల్లో అపరకర్మలు చేసినంత మాత్రాన మరి ముక్తి వచ్చేయాలి కదా. మరి ఎందుకు రావట్లేదు అంటే ఎవరి కర్మల్ని వారే తెలుసుకోవాలి. ఎవరి బాధ్యతల్ని గత జన్మలో ఏవైతే మనకి తెలియకుండా చేశామో, కొన్ని బాధ్యతల్ని సగంలో వదిలేసి మన జన్మ అంతమైందో, మరి అలాంటివి తెలుసుకోనంతకాలం ఈ జన్మలో రకరకాల బాధలు, నష్టాలు, ఎవరెవరికి రుణపడి ఉన్నామో ఆ నష్టాలు, శారీరక అనారోగ్యాలు అన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ కర్మ ప్రక్షాళన చేసుకోవడానికి మనం ధ్యానం చేస్తామో అప్పుడు వాటంతట అవే ఆ కర్మలన్నీ తీరిపోతూ ఉంటాయి. మన ఆత్మజ్ఞానం పెరిగి మనం 10 మందికి సాయం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ కొత్త బంధాల్ని ఏర్పరచుకుంటూ మనకి తెలియకుండానే గత జన్మ కర్మలన్నీ దగ్ధం చేసుకోగలుగుతాం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందుకని వదలకూడదు. మరి మీ అందరికీ కూడా అర్థం కావాలి అంటే ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే ధ్యానాన్ని ఆచరించండి. అద్భుతమైన విషయాల్ని తెలుసుకోవడానికి స్పిరిచువల్ సైన్స్ బుక్స్ చదవండి. పిఎంసి ఛానల్ని చూడండి. ధ్యానం కేవలం భారతదేశంలో పుట్టిన విదేశాలందరినీ, ఎంతోమందిని, విదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకు ధ్యానం చేస్తున్నారు? మరి భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎందుకు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు? అందరూ
అర్థం చేసుకుని జ్ఞానాన్ని, ముక్తి మార్గాన్ని, మోక్ష మార్గాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఈ జన్మలు సఫలీకృతం అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్,